హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్టీ. ఈరోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి IQOO 15R. ఈ వీడియోలో మనం ఈ ఫోన్ అసలు వర్తేనా ఆ ప్రైస్కి అండ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటనేది చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ సర్ఫ్ ఇంటూ ద వీడియో. ముందుగా ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే ముందుగా మొబైల్తో పాటు ఒక ట్రాన్స్పరెంట్ కేస్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ అండ్ ప్రీ అప్లైడ్గా స్క్రీన్ గార్డ్తో వస్తుంది అండ్ 100W ఛార్జింగ్ బ్రిక్ అండ్ కొంచెం పేపర్ వర్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ముందుగా డిజైన్ చూసుకుంటే ఇది కొంచెం కాంపాక్ట్ డిజైన్తో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని బాడీ వెయిట్ వచ్చేసరికి 202 grams వస్తుంది అండ్ బిల్డ్ చూసుకుంటే గ్లాస్ బ్యాక్తో అండ్ అల్యూమినియం ఎల్ఐ ఫ్రేమ్తో వస్తుంది అండ్ IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్కి సపోర్ట్ చేస్తుంది అండ్ కలర్స్ చూసుకుంటే ఇది 2 కలర్స్లో వస్తుంది. ఒకటేమో వైట్ కలర్ అండ్ ఆల్సో బ్లాక్ కలర్. ఈ 2 కలర్స్లో అయితే ఈ ఫోన్ వస్తుంది అండ్ ముందర ప్రొటెక్షన్కి వీల్ యూస్ చేసిన గ్లాస్ వచ్చేసరికి స్కాచ్ సెన్సేషన్ గ్లాస్తో వస్తుంది అండ్ మూవింగ్ టు పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది అండ్ Antutu స్కోర్ వచ్చేసరికి 2.5 million వరకు వస్తుంది. బట్ కంపెనీ వాళ్ళు ఇచ్చింది అయితే 3.5 million వరకు తీసుకున్నారు. బట్ రియల్ టైమ్ టెస్టింగ్లో అయితే 2.5 million వరకు Antutu స్కోర్ అయితే చేసింది అండ్ ఆల్సో IQOO వాళ్ళు ఎప్పుడు ప్రొవైడ్ చేసే సూపర్ కంప్యూటింగ్ చిప్. ఇది సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్తో వస్తుంది. ఈ Q2 చిప్ మనకి డిస్ప్లేలో అడిషనల్ ఫ్రేమ్స్ని జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఆల్సో గేమింగ్ని మనం 144 FPSలో హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ bgmi సపోర్ట్ వచ్చేసరికి సూపర్ స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్కి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆల్సో IQOO వాళ్ళు ప్రొవైడ్ చేసే గేమింగ్ ఫీచర్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. లైక్ వాయిస్ చేంజర్స్ అలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. ఇది డెడికేటెడ్గా గేమింగ్ ఫోన్గా తెచ్చారు కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఆసమ్ అనే చెప్పొచ్చు. ఆప్టిమైజేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ ల్యాక్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా బాగా హ్యాండిల్ చేసింది గేమింగ్ అండ్ ఇందులో 6.5K ఐ స్కోర్ VC కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారు. సో హీటింగ్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండడానికి యూజ్ అవుతుంది ఇది. బట్ రియల్ టైమ్ యూసేజ్లో కొంచెం హీటింగ్ ఎక్కువ అవుతుందనే చెప్పాలి. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ కదా, హీటింగ్ అయితే తెలుస్తూ ఉంటుంది మనకి. అండ్ కమింగ్ టు ర్యామ్ అండ్ స్టోరేజ్ ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్తో వస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది అండ్ ఆల్సో ప్యానల్ వచ్చేసరికి LTPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు బ్రైట్నెస్ ఇది 1000 nits పిక్ బ్రైట్నెస్తో వస్తుంది ఇండోర్లో అండ్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు అరౌండ్ ఒక 2500 nits వరకు బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అండ్ డిస్ప్లే వచ్చేసరికి AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా ఓకే అని చెప్పొచ్చు, బాగానే కనిపిస్తుంది బయట కూడా. అంటే రియల్ టైమ్ సన్లైట్ విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉందనే చెప్పొచ్చు. కమింగ్ టు స్క్రీన్ టు బాడీ రేషియో ఇది 90.5% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది అండ్ కమింగ్ టు స్పీకర్స్ ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ మూవింగ్ టు బ్యాటరీ ఇది 7600 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 0 to 100% వచ్చేసరికి 1 hour టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవడానికి అండ్ రియల్ టైమ్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 9 hours వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. కమింగ్ టు కెమెరాస్ ముందుగా మెయిన్ కెమెరా చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా విత్ అపర్చర్ 1.8 అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి 8 MP విత్ అపర్చర్ 2.2. బ్యాక్ సైడ్ వీడియోలో వచ్చేసరికి మనం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ 1080pలో వచ్చేసరికి 240 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ వచ్చేసరికి 32 MP విత్ అపర్చర్ 2.2 అండ్ ఫ్రంట్ వీడియో వచ్చేసరికి 4K వరకు రికార్డ్ చేసుకోవచ్చు అండ్ 1080pలో వచ్చేసరికి ఇది కూడా 240 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కమింగ్ టు బ్యాక్ సైడ్ 8 MP కెమెరా ఇదంతా యావరేజ్గానే పర్ఫామ్ చేసింది, అంత ఎక్కువ ఏం లేదు. అండ్ మెయిన్ కెమెరా చూసుకుంటే అండ్ మెయిన్ కెమెరాలో వచ్చేసరికి డే లైట్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ అండ్ డీటెయిల్స్ కూడా కనిపించట్లేదు మెయిన్ కెమెరాలో. పొద్దున్న రికార్డ్ చేసేటప్పుడు జూమ్ చేస్తే డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. బట్ పర్ఫార్మెన్స్ అయితే డే టైంలో బాగానే ఉంది మెయిన్ కెమెరాది, బట్ డీటెయిల్స్ అయితే కొంచెం మిస్ అవుతున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా అంతే యావరేజ్గా పర్ఫామ్ చేసింది. లైటింగ్ బాగుంటే పర్వాలేదు కానీ లైటింగ్ లేకపోతే మాత్రం డీటెయిల్స్ అయితే మిస్ అవుతాయి. అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్కి సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు స్టెబిలైజేషన్ అయితే పర్వాలేదు బాగానే ఉంది అండ్ లో లైట్లో వచ్చేసరికి వీడియో క్వాలిటీ యావరేజ్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో ఫొటోస్ వచ్చేసరికి డే టైంలో బాగానే వస్తున్నాయి అండ్ నైట్ టైంలో వచ్చేసరికి కొంచెం లైటింగ్ ఉంటే పర్వాలేదు కానీ లైటింగ్ లేకపోతే ఇక్కడ కూడా డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి. కమింగ్ టు ఫ్రంట్ సైడ్ వీడియోగ్రఫీ డైనమిక్ రేంజ్ అయితే కరెక్ట్గా తీసుకోవట్లేదు, బట్ లైటింగ్ బాగుంటే మాత్రం వీడియో రికార్డింగ్ బాగానే ఉంది. అండ్ వీడియో డిపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొంచెం షేకీగా వస్తుంది వీడియో తీసేటప్పుడు, అంటే యావరేజ్గా ఆప్టిమైజ్ చేశారు. అండ్ ఓవరాల్ కెమెరాస్లో ఫ్రంట్ కెమెరా అయితే పర్వాలేదనే చెప్పొచ్చు. కమింగ్ టు అప్డేట్స్ ఇది 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది అండ్ ఆరిజిన్ OS 6తో వస్తుంది. బ్లోట్వేర్ తెలిసిందే కదా, వివో ఫోన్ యూస్ చేసే వాళ్ళకైతే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బ్లోట్వేర్ చాలా ప్రొవైడ్ చేశారు ఈ ఫోన్లో. కమింగ్ టు కనెక్టివిటీ ఇది Wi-Fi 7తో వస్తుంది అండ్ బ్లూటూత్ 6తో వస్తుంది. NFC IR ప్లాస్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ముందుగా మైనస్ పాయింట్స్ చూసుకున్నాం. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్లోట్వేర్ ఆ ప్రైస్లో మనం బ్లోట్వేర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఆల్సో వీళ్ళు ఆ ప్రైస్లో బ్లోట్వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు యావరేజ్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్. అండ్ మూవింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డిస్ప్లే. కమింగ్ టు సెకండ్ పాజిటివ్ పాయింట్ ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే గేమింగ్ అనమాట. గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే
చాలా బాగా చేశారు వీళ్ళు. అండ్ కమింగ్ టు థర్డ్ పాజిటివ్ పాయింట్ బ్యాటరీ. అండ్ ఇంకా ప్రైజింగ్ చూసుకుంటే ముందుగా బేస్ వేరియంట్ చూసుకుంటే 44,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్ కలుపుకొని 40,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసరికి 47,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 43,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వచ్చేసరికి 52,999 ప్రైస్ కి అయితే లాంచ్ చేశారు. అండ్ కార్డ్ ఆఫర్ కలుపుకొని 48,999 ప్రైస్ కి అయితే వస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి ఈ ఫోన్ వర్తేనంటే వర్తే. అండ్ ఆల్సో ఎవరికి ఈ ఫోన్ అంటే పర్ఫార్మెన్స్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ ఆల్సో గుర్తుపెట్టుకోండి, కెమెరాస్ అయితే ఇందులో యావరేజ్గా ఉంటాయి. సో ఎవరికైతే ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ కావాలి అండ్ కెమెరాస్ యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఈ ఫోన్ కరెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ IQOO 15R పైన. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.